ఈరోజు అఖిల భారతీయ యాదవ మహాసభ ఆధ్వర్యంలో విజయవాడ కొమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో యాదవ్ క్షత్రియ శంకరాం సభ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సభ ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో అంటే సుమారుగా 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా యాదవుల యొక్క స్థితిగతులు మరి రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఇప్పటికీ వెనుకబడి ఉన్నారు. రాజకీయంగా చూస్తే ఈ రాష్ట్రంలో సుమారుగా 25 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంటు స్థానాలు, 2 రాజ్యసభ స్థానాలు, 6 ఎమ్మెల్సీ స్థానాలు ఉండవలసింది ఈరోజు చూస్తే అందులో కనీసం 30% కూడా లేరు. అంటే జనాభా దామాషా ప్రకారం మేము యాదవులకు రాజ్యాధికారం కావాలంటున్నాం తప్ప ఇతరులు మేమేమీ కోరట్లేదు. ఆ యొక్క జనాభా దామాషా ప్రకారమే రాజ్యాధికారం కోరుతున్నాం. అందులో మరి ఈరోజు చూస్తే యాదవులు ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 80% మంది ఈ యొక్క పశువుల వృత్తిలో ఉండి సమాజానికి పాలు, పెరుగు, నెయ్యి, మాంసం అందిస్తున్నటువంటి కులం. ఈ కులం ఎంతో చరిత్ర కలిగిన కులం. ఆనాడు మరి ఈ భారతదేశాన్ని పరిపాలించారు, అఖండ భారతదేశాన్ని పరిపాలించినటువంటి యాదవులు ఈరోజు మరి ఎప్పుడైతే యాదవుల పరిపాలన ఆనాడు ఈ బ్రిటిష్ వారు కానివ్వండి, అదేవిధంగా సుల్తాన్ రాజులు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి భారతదేశాన్ని ఆక్రమించి మరి ఇది ఇప్పటికే 9 దేశాలుగా విడిపోయి ఉన్నప్పటికీ, అంటే ఎప్పుడైతే ఈ యొక్క భారతదేశం యాదవుల నుంచి విడిపోయిందో మరి అనేక విభాలుగా 9 దేశాలుగా మరి విడిపోవడం వల్ల, కాబట్టి భారతదేశాన్ని మొట్టమొదటి నుంచి కూడా చరిత్ర కానివ్వండి, భాగవతం తీసుకుంటే యాదవుల చరిత్ర, అదేవిధంగా రామాయణం తీసుకుంటే సీతాదేవి యాదవ్, అట్లాగే భగవద్గీత తీసుకుంటే శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీతను అందించాడు. అంటే ఇంత దేవతల కులమైనటువంటి యాదవులకు ఈరోజు సమాజంలో సరైన గౌరవం లేదు, రాజ్యాధికారం లేదు. కాబట్టి మేము ఈ యొక్క సభలు పెట్టుకోవాల్సి వస్తుంది. మా యొక్క జనాభా దామాష ప్రకారం మేము డిమాండ్ చేసుకోవాల్సింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే జనాభా దామాష ప్రకారం నామినేటెడ్ పదవుల్లో కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం జనాభా దామాష ప్రకారం నామినేటెడ్ పదవులు కానివ్వండి, అలాగే అమరావతిలో మరి అనేక కులాలకి తెలంగాణలో కూడా 10 ఎకరాలు 5 ఎకరాలు భూములు ఇచ్చి కుల సంఘాల భవనాల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా విజయవాడలో కూడా అమరావతిలో యాదవ్ కులానికి 10 ఎకరాల భూమి ఇచ్చి భవన నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఈ సమాజానికి సేవ చేస్తున్నారు. సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఈ యొక్క యాదవ్ కులాలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 ఎకరాల భూమి ఇచ్చేసి మరి భవన నిర్మాణ హాస్టల్ భవనాలు నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా మరి ఈరోజు పశువులు కాస్తున్నప్పటికీ గ్రామాల్లో పశువులు నిల్వ ఉంచుకోవడానికి నిల్వ దొడ్లు లేవు. కాబట్టి నిల్వ దొడ్ల అవకాశం కల్పించాలి. ఈ దేశంలో ఏంటంటే కుల వృత్తులను కాపాడాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి. భారతదేశం అంటే ప్రధానంగా ఏదైతే కుల వృత్తులు ఉన్నాయో ఆ యొక్క కుల వృత్తుల్ని రక్షించుకోకపోతే భవిష్యత్తులో ఎంతో ప్రమాదం ఉంటుందని చెప్పి భారతదేశంలో అందరం కూడా ఈ యొక్క ఎప్పుడైతే మన దేశం అనేక విభాలుగా విడిపోయిందో, కానీ భవిష్యత్తులో అటువంటిది జరగకుండా అఖండ భారతం పూర్వం ఏవైతే ఉండేదో ఆ విధంగా ఈ భారతదేశాన్ని మనం అందరం కూడా నిలుపుకోకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఈ యొక్క దేశం కూడా అనేక భాగాలుగా విడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ మా యాదవ సంఘం ప్రధానంగా ఈ దేశంలో దేశభక్తిని అందరికీ పెంపొందించాలి, హిందూయిజాన్ని నిలబెట్టాలి. ఈ దేశంలో భారతదేశాన్ని భవిష్యత్తులో చీలకుండా కాపాడుకోవడానికి మేము ప్రధానంగా పాత్ర పోషిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.